అమ్మా దయ ఉంచి ముందుకండి మా దయ ఉంచి ముందుకండి తల్లి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చాడు మీ పక్కకి పడి ముందుకండి తమ్ము తమ్ము తమ్ముడు తమ్ముడు పట్టుకో ముఖ్యమంత్రి రావాలి అని చెప్పి ఒకే నినాదంతో కూడా ముందుకు కొనిపోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమం మరీ ముఖ్యంగా కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కూడా 1045 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూశారు. అందుకోసమే మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే కాదు 2019లో కూడా 151 సీట్లకు కూడా పట్టం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2024లో కూడా అంతకంటే కూడా ఎక్కువ కట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా కూడా ఉన్నారు. ఈ రోజు కూటమిగా ఏదైతే ఏర్పడిందో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కూడా 2014 కూడా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా వైఫల్యం చెందాయి. అవినీతి పరులు కూడా అయినాయి. ఎక్కడ కానీ సంక్షేమం అనేది కూడా లేదు. అదేగా అటువంటి పరిస్థితుల్లో స్వయంగా కూడా ఆనాటి ప్రధానమంత్రి వారి కూటమిలో భాగస్వామైన భారతీయ జనతా పార్టీకి చెందిన మోడీ గారే పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం ప్రాజెక్టుగా కూడా వాడుకున్నారని చెప్పేసి కూడా చేశాడు. అంటే ఒక ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన కూడా ఎంత అవినీతిమైందో ఆరోపణ ఎంత కూడా ఉంది. కానీ 2019లో ఏర్పడిన జగన్మోహన్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చారు. అందుకు కూడా ఇవ్వాలి. ఈరోజు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలని చెప్పేసి అందుకోసమే దాంతోనే లక్ష్యంతోనే పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అత్యధికంగా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అభివృద్ధి చేసేదే కాకుండా సంక్షేమాన్ని అందించేదే కాకుండా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా కూడా ఇంతకంటే కూడా అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తారు.